హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజీ. సో ఈరోజు మన ఇంట్లోనే కలాకండ్ మిల్క్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని ఓకే చేయండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ కాకుండా మీకు ముందుగానే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. టేస్టీ స్వీట్ కోసం 1 లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలండి. ఫుల్ క్రీమీ మిల్క్ అయితే చాలా బాగుంటుంది. సో ఒక కళాయి పెట్టుకొని ఇలా మెజర్ చేసుకుంటాను. ఈ కప్తో 1 లీటర్ మిల్క్ 4.5 కప్స్ వరకు వచ్చింది. సో మిల్క్ అంతా ఇలా యాడ్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకున్నప్పుడు ఒకసారి మనం వాటర్తో కానీ కొంచెం ఇలా క్లీన్ చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది మనకి. సో ఒక ల్యాడర్ తీసుకొని జస్ట్ అలాగా పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. మనం ఎప్పుడైనా వెజల్ ఇలా బాటమ్ థిక్గా ఉండేదో తీసుకోవాలండి. సో దట్ మనకి మాడిపోకుండా ఉంటుంది. సో ఇలా మేకడ్ ఫామ్ అయినంత వరకు సిమ్లో పెట్టుకొని ఒక మరుగుతుంది అన్నప్పుడు మనం హైలో పెట్టుకొని అలా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకుందాం. మనకి ఆల్మోస్ట్ హాఫ్ మిల్క్ అంటే 1/2 లీటర్ వరకు మిల్క్ మొత్తం బాయిల్ అయిపోవాలండి. ఎడ్జెస్ మనకి ఇలా మేగడ ఉంటుంది కదా, అదంతా కూడా జస్ట్ అలా స్ప్రెడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉంటాను. మిల్క్ మనకు హాఫ్ అయిపోయింది. ఎడ్జెస్ ఇలా జస్ట్ ఇలా మేగడ తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ హైలోనే ఒక 25 to 30 మినిట్స్ పడింది. సో అలా మిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ ఒక బౌల్లో ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ తీసుకొని 1.5 స్పూన్ వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకొని కర్డిల్ అవుతుంది. మీన్ వైల్ షుగర్ మనం ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో 1/2 కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని, స్టీల్ బౌల్ ఏదైనా సరే పర్వాలేదు, జస్ట్ కొంచెం గీ వేసుకొని ఇలా బ్రష్ చేసుకుంటే మనకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది స్వీట్ అనేది. బాగా మిల్క్ కర్డిల్ అయింది కదా, ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనం షుగర్ మెజర్ చేసుకున్నాం కదా, షుగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా ఎడ్జెస్ అంతా ఇలా స్క్రైబ్ చేసుకుంటే మనకి మేగడ అనేది పాల్లో బాగా మిక్స్ అవుతుంది. షుగర్ అంతా ఒకేసారి వేసినట్టయితే మనకి ఫుల్ వాటర్ అయిపోతుంది, షుగర్ మెల్ట్ అయ్యి. సో టైం టేకింగ్ అనమాట. సో దట్ మనం కొంచెం 2 to 3 టైమ్స్ అలాగా పార్ట్స్లా వేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ చేయడానికి కూడా ఈజీగా బాగుంటుంది. సో లెమన్ జ్యూస్ కూడా ఎక్కువ వేయకూడదండి. వేసినట్లయితే మనం లెమన్ జ్యూస్ ఎక్కువ అయితే మనకి స్వీట్ అనేది హార్డ్గా వచ్చేస్తుంది, మనకి ఆ సాఫ్ట్ టెక్స్చర్ అనేది పోతుంది. సో చూసుకొని మనం కొంచెం వేసుకోవాలి. మిగతా షుగర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. స్వీట్ అంటే ఇలాచీ మస్ట్ కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాగా ఇలా మిక్స్ చేసుకొని మనకు కావాలంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని 1 స్పూన్ ఘీ యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది, మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. ఇది కూడా ఆప్షనల్ అండి, యాడ్ చేయకపోయినా ఇష్యూ. సో మనకి స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. జస్ట్ ల్యాడల్తో ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే సో ఏవైనా మనకి పెద్దగా అలా పార్టికల్స్ ఉన్నా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. గీ రాసి పెట్టుకున్నాం కదా, ఆ మౌల్లో
అయినంత వరకు పక్కన పెట్టేద్దాం. కూల్ అయిపోయింది. సో ఇప్పుడు పీసెస్ కట్ చేసుకుందాం. ఒకసారి స్టవ్ మీద ఇలా పెట్టుకున్నట్టయితే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కలాకండ్. ఇప్పుడు ఎడ్జెస్ అంతా ఇలాగా లూజ్ చేసుకుందాం. ఎడ్జెస్ని లూజ్ చేసుకొని ఇప్పుడు పీసెస్ కట్ చేసుకుందాం. ఎంతో టేస్టీ షాప్ స్టైల్ కలాకండ్ అయితే రెడీ అయిపోయింది మన కిచెన్లోనే. చాలా జ్యూసీగా ఉంది కదా, చాలా బాగుంది. సో మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అన్ని ఇలా పీసెస్ కట్ చేసుకొని అన్నం చిన్న చిన్నగా ఒక్కొక్క పీస్ తీసుకొని జస్ట్ ఇలా 4 సైడ్స్ ఇలా ట్యాప్ చేస్తే మనకి చుట్టానికి కూడా చాలా బాగుంటుంది. వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.